ఈ దినవాక్య ధ్యానాంశము సంఘము యుద్ధరంగము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. అపోస్తుల కార్యము ఆది సంఘము యొక్క చరిత్రగా ఉన్నది. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అవును, సంఘ చరిత్రలో మొదటి హతసాక్షిగా మరణించిన వ్యక్తి పేరు స్టెఫను. తదుపరి రాజు అయిన హేరోదు చేత ఖడ్గముతో చంపబడిన వ్యక్తి పేరు యాకోబు. సాతాను యొక్క రక్తదాహము అంతటితో ఆగిపోలేదు. పేతురును కూడా పట్టుకుని చెరసాలలో బంధించెను. అప్పుడు సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయగా ప్రభువు అద్భుతముగా వెలుపలికి తెచ్చెను. సంఘమను వ్యవస్థ ప్రభువును ఆరాధించుచు మహిమపరుచున్నదై ఉన్నది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచుండగా కొందరు సువార్తికులు మరియు ప్రార్థనా వీరులు ప్రభువు లేపుచున్నాడు, యేసుక్రీస్తు అందరికి ప్రభు అను సత్యమును చెప్పుటకు ఆసక్తి గలవారై బయలుదేరుచున్నారు. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిలు చెప్పుచున్నది. సంఘము స్థాపింపబడిన తొలి దినములలో విశ్వాసులు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండిరి. రక్షణ పొందుచున్న వారిని అనుదినము ప్రభువు సంఘములో చేర్చుచుండెను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. ప్రభు అయిన యేసు తన స్వరక్తమిచ్చి సంఘమును కొనెను. ఏదెను తోటలో ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసెను. కల్వరి శిలువలో వేలాడుచుండగా ఒక సైనికుడు క్రీస్తును బల్లెముతో ఆయన ప్రక్కన పొడుచెను. అప్పుడు రక్తమును నీరును కారెను. ఇలాగు క్రీస్తు తన సంఘము కొరకు రక్తమును చిందించెను. సంఘమను మాట ఎక్లెషియా అను పదము నుండి వచ్చుచున్నది. దాని అర్థము బయటకు పిలవబడిన వారు. సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. మనము శరీరములోనూ అవయములుగా ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని వాక్యం చెప్తుంది. ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.